కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 5వ అధ్యాయం. రెండవ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం మొదటి వచనం నుండి 10 వచనాల వరకు మనం చదువుకుందాం. రెండవ కొరింథీ పత్రిక 5:1 నుండి 10. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియునైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. మనము దిగంబరులము కాక వస్త్రము ధరించుకొనిన వారముగా కనపడదుము. కాబట్టి పరలోకము నుండి వచ్చు మన నివాసము దీనిపైన ధరించుకొనని అపేక్షించుచు దీనిలో మూల్గుచున్నాము. ఈ గుడారములోనున్న మనము భారము మోసుకొని మూల్గుచున్నాము. ఇది తీసివేయబడవలెనని కాదు గాని మర్త్యమైనది జీవము చేత మృంగివేయబడినట్లు ఆ నివాసమును దీనిపైని ధరించుకొనగోరుచున్నాము. దీని నిమిత్తము మనలను సిద్ధపరిచిన వాడు దేవుడే, మరియు ఆయన తన ఆత్మ అను సంచకరువును మనకు అనుగ్రహించి ఉన్నాడు. వెలిచూపు వలన కాక విశ్వాసము వలననే నడుచుకొనుచున్నాము గనుక ఈ దేహములో నివసించుచున్నంత కాలము ప్రభువునకు దూరముగా ఉన్నామని ఎరిగి ఉండి ఎల్లప్పుడూ ధైర్యము గలవారమై ఉన్నాము. ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము. కావున దేహమందున్నను దేహమును విడిచినను ఆయనకిష్టులమై ఉండవలెనని మిగుల అపేక్షించుచున్నాము. 10వ వచనాన్ని అందరం కలిసి చదువుదాం. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలేను. ఇంకొకసారి మనసు పెట్టి మరొకసారి 10వ వచనాన్ని చదువుదాం. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడు పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలేను. ప్రియులారా, మనం చదువుకున్న ఈ వాక్య భాగం పలు పర్యాయాలు మనం చదివి ఉంటాం, వినుంటాం, ధ్యానం చేసి ఉంటాం, ప్రకటించుంటాం కూడా. క్రైస్తవ జీవితంలో ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే ప్రభు రాకడే, ఆయన మనం కలుసుకోవడమే. అందుకే ఈ పూట మనం పాడిన పాట ఆఖరి చరణం ఏంటది? ఏ క్షణమున నువ్వు వస్తావు అని. అంటే ప్రభు రాకడ కోసం మనం ఎదురు చూస్తున్నాం. గత వారం మనం విన్నట్లుగా ఏది జరిగినా జరగకపోయినా రాకడ అనేది మాత్రం 100% జరుగుతుంది. 100% అని అనడం లేదు నేను, కానీ 150% అంతకంటే ఎక్కువ ఖచ్చితంగా జరుగుతుంది. కాబట్టి ఆ రాకడ కొరకు మనం సిద్ధపడిన వారమై ఉన్నాం. పోయిన వారం మనం ఆయన రాకడ కొరకు సిద్ధపడే వారికి సూచనలు, ఆయన రాకడ కొరకు సిద్ధపడుచున్న వారిలో కనపడే సూచనలు అని కొన్ని సంగతులు మనం విన్నాం. దానికంటే ముందుగా ఎత్తబడే వారిలో కనపడే కొన్ని లక్షణాలు, అవి కూడా మనం హనోకు ఏలియాల జీవితంలో నుంచి మనం జ్ఞాపకం చేసుకున్నాం. అంటే రూపాంతరం చెందటాన్ని గురించి దేవుడు పాత నిబంధనలోనే ఒక ఉదాహరణ, 2 ఉదాహరణలు మన ముందు పెట్టారు. మొదటి 2000 సంవత్సరాల గ్యాప్లో హనోకుది, తర్వాత 2000 సంవత్సరాల గ్యాప్లో ఏలియాది, ఆ తర్వాత 2000 సంవత్సరాలు ఈ గ్యాప్లో సంఘం అనేది మనం జ్ఞాపకం చేసుకున్నాం. కాబట్టి ప్రభు రాకడ కోసం మనం ఎదురు చూస్తున్నాం, అందుట్లో ఏమీ అనుమానం లేదు. అయితే ప్రభు రాకడలో బైబిల్ పండితులు దేవుని వాక్యాన్ని పరిశీలన చేసి తీర్పులన్నిటినీ 7 రకాలుగా విభజించారు. 7 types ఆఫ్ జడ్జిమెంట్స్. వాటిల్లో గత కాలంలో జరిగిన తీర్పు, జడ్జిమెంట్ ఇన్ ద పాస్ట్. రెండవది జడ్జిమెంట్ ఇన్ ద ప్రజెంట్. తర్వాత
మిగతావి జడ్జ్మెంట్స్ ఇన్ ద ఫ్యూచర్. గతకాలపు తీర్పు, ప్రస్తుతం జరుగుతున్న తీర్పు, భవిష్యత్తులో జరగబోయే తీర్పులు. ఈ 7 ఈ 3 భాగాలుగా విభజించారు. గతకాలం జరిగిన తీర్పు ఏంటంటే యేసు ప్రభువారు మనందరి కోసం అన్యాయపు తీర్పు పొందినవాడై కొనిపోబడ్డాడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం. తర్వాత ఇప్పుడు జరుగుతున్న తీర్పు ఏంటంటే ప్రతి విశ్వాసి తనను తాను ప్రభు బల్లకు రావడానికంటే ముందు తీర్పు తీర్చుకోవాలి. మనం తీర్పు తీర్చుకోవాలి. ఇది ఎవరు తీర్పు తీర్చరు. ఇది విశ్వాసులు తమను తామే తీర్చుకునే తీర్పు. ఒక సేవకుడు కానీ, ఒక సంఘ పెద్ద కానీ, లేకపోతే మరొక విశ్వాసిని కానీ తీర్పు తీర్చేది కాదు. ప్రభు బల్లకు రాకముందు నాకు నేనే తీర్పు తీర్చుకోవాలి. దీని గురించే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయంలో పౌలు కొరింథీ సంఘాన్ని హెచ్చరించాడు. మనలను మనమే విమర్శించుకొనిన ఎడల తీర్పు పొందకపోదము. కాబట్టి ఇప్పుడు ఎన్ని చెప్పాను? 2 తీర్పులు. మొదటిది జరిగిపోయింది, పాస్ట్ టెన్స్, అది అయిపోయింది. యేసు ప్రభు మన కోసం పొందిన తీర్పు. ఈ తీర్పు వలన మనం రక్షణ అనేది దొరికింది. రెండవ తీర్పు ఏంటి? మనల్ని మనమే తీర్పు తీర్చుకోవాలి. ఎలాగ తీర్పు తీర్చుకోవాలి? దేవుని వాక్యాన్ని విన్నప్పుడు కానీ, దేవుని వాక్యాన్ని చదివేటప్పుడు కానీ నాకు నేనే తీర్పు తీర్చుకోవాలి. అలాగ తీర్పు తీర్చుకున్నప్పుడు రేపు క్రీస్తు న్యాయపీఠం ఎదుట తీర్పు తప్పుతుంది. అందుకే మనలను మనమే విమర్శించుకొని ఎడల తీర్పు పొందకపోదము. ఈ 2, ఒకటి గతకాలపు తీర్పు, మరొకటి ప్రస్తుత కాలపు తీర్పు. మిగతా తీర్పులన్నీ భవిష్యత్తులో రాబోయాయి. ఈ మిగతా తీర్పుల్లో, రాబోయే తీర్పుల్లో మొదటి తీర్పు ఏంటంటే క్రీస్తు న్యాయపీఠం. ఏంటి చెప్పండి? క్రీస్తు న్యాయపీఠం, ద జడ్జిమెంట్ సీట్ ఆఫ్ క్రైస్ట్. అంటే జరగబోయే తీర్పుల్లో జరిగే మొదటి తీర్పు ఏంటి? క్రీస్తు న్యాయపీఠం. అక్కడ మనం కలుస్తాం. అందుకే పౌలు ఈ వాక్య భాగములో కొన్ని మాటలు మనకి సులువుగా అర్థమవటానికి గుర్తు చేస్తాను. చూడండి, మొదటి వచనం చివరి భాగం, ఎరుగుదుము ఉందా? రెండవ వచనం చివరి భాగం, మూల్గుచున్నాము ఉందా? తర్వాత 6వ వచనం మధ్యలో, విశ్వాసము వలననే నడుచుకొనుచున్నాము. 4వ వచనం చివరి భాగం, గోరుచున్నాము అనందా. సో వీటిల్లో ఒక 4 మాటలు చెప్తాను. మొదటి మాట ఏంటంటే మనము ఎరుగుదుము, అవర్ నోయింగ్. రెండవ వచనం చివరి భాగం, మూలుగుచున్నాము, అవర్ గ్రోనింగ్, మనం మూలుగుతున్నాం. 3వది 4వ వచనం చివరి భాగం, ధరించుకొన గోరుచున్నాము, అవర్ డిజైరింగ్, మన యొక్క కోరిక. మనము అంటే ఇది యేసు ప్రభువునందు విశ్వాసముంచిన వారికి సంబంధించిన మాట. ఎన్ని చెప్పాను? మొదటిది ఏంటి? మన ఎరుక, మన మూలుగు, మన కోరిక. ఇది కాక 6వ వచనం, మన నడక, అవర్ వాకింగ్. నా ప్రసంగం అంతా పోయినా పర్వాలేదు కానీ 4 మాటలు గుర్తుండాలి. చెప్పండి. మొదటి మాట ఏంటి? మనము ఎరుగుదుము. ఇంగ్లీష్లో అవర్ నోయింగ్, మనం ఎరుగు ఉండాలి. రెండవది అవర్ గ్రోనింగ్, మనం మూలుగుచున్నాం. మూలుగు ఉందా లేదా? మీకు ఎవరికి మూలుగులు లేవా? మూలిగలు కాదు, మూలుగులు ఉన్నాయా? బావసం దగ్గరికి వెళ్ళినప్పుడు మూలిగలే, ఆ మూలిగ కాదు ఇది. ఇక్కడ చెప్పే మూలుగు ఏంటంటే మనందరికీ మూలుగులు ఉన్నాయి. అనారోగ్యాన్ని బట్టి మూలుగులు ఉన్నాయి, అప్పులను బట్టి మూలుగులు ఉన్నాయి, సమస్యలను బట్టి మూలుగులు ఉన్నాయి. ఇవన్నీ ఉంటాయి, సహజం. ముక్కున్నంతకాలం జలుబు చేస్తుంది, ఒళ్ళు ఉన్నంతకాలం జ్వరం వస్తుంది, తలకాయ ఉన్నంతకాలం నొప్పి పెడుతుంది, సంసారం అన్నాక సమస్యలు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. వీటిల్లో ఏం చేస్తుంటాం? మూలుగుతుంటాం. మూలుగులు కూడా ఉంటాయి.
తర్వాత మూడవది మన కోరిక. అయితే మనకు ఒక కోరిక ఉంది. ఏంటిదా కోరిక? ఆయనతో పాటు ఉండాలి. ఆ శరీరం, ఆయన ఇవ్వబోయే శరీరం మనం ధరించుకొనగోరుచున్నాము. ఆవిడ జోనీ ఎరిక్సన్ టాడా అనే ఆమె యేసు ప్రభువుని నమ్ముకుంది. కానీ స్విమ్మింగ్ చేసేటప్పుడు జరిగిన ఒక పొరపాటును బట్టి డైవ్ చేస్తూ కిందకి వెళ్ళి తలకాయతో కింద ఉన్న భాగాన్ని ఢీకొట్టింది. దానివలన ఇదంతా ప్యారలైజ్ అయిపోయింది. మీరు సండే స్కూల్లో కూడా పిల్లలకి వినుంటారు. అలాగే ఆవిడికి ఆపరేషన్ మీద ఆపరేషను దాదాపు 20కి పైగా ఆపరేషన్లు అయినాయి అంట. కానీ దేవుని కోసం గట్టిగా నిలబడింది. అంటే మూలుగులు ఉన్నాయి, కానీ ఒక ఆశ కూడా ఉంది. రేపు ప్రభు వచ్చినప్పుడు నేను ఇలాగ ఉండను అని. క్రైస్తవ జీవితంలో ఇవి సర్వసాధారణం. ఏంటవి? మనం ఎరిగిన సంగతి అయి ఉండాలి. 2, మనం మూలిగే అనుభవంలో మనం ఉంటాం. 3, మనం ఒక కోరిక కలిగి ఉంటాం. 4, విశ్వాసం ద్వారా నడుచుకునే అనుభవాన్ని కలిగి ఉంటాం. బై ఫెయిత్. చెప్పండి, విశ్వాసం ద్వారా నడుచుకుంటున్నామా? ఇందులోకి వెళ్తే మళ్ళీ అదొక అంశం అవుతుంది. దాంట్లోకి వెళ్ళటం లేదు. మన కోరికలు, మన ఎంపికలు, మనం చేసుకునే తీర్మానాలు ఇవన్నీ విశ్వాసపూరితంగానే ఉంటున్నాయా, వెలుచూపు వల్ల ఉంటున్నాయా? చాలాసార్లు పెళ్ళిళ్ళలో వీటిల్లో వెలుచూపు పనిచేస్తుందా, విశ్వాసం పనిచేస్తుందా? నిజం చెప్పండి. వెలుచూపు. బయటికి మనిషి ఎలా కనపడతారు, బయటికి ఎలా కనపడతారు. కాబట్టి వీళ్ళందరూ రక్షణ పొందిన సంబంధులు కాదు, విశ్వాసం వల్ల నడుచుకునేవారు. కాబట్టి పెళ్ళిళ్ళైనా జీవిత విషయాలైనా ఏదైనా కూడా విశ్వాసం అనే కళ్ళద్దాలు పెట్టుకొని చూడాలి. ఏ పరిస్థితి అయినా అంతే. విశ్వాసం అనే కళ్ళద్దాలు లేకుండా పరిస్థితులన్నీ అయోమయంగా గందరగోళంగా కనపడుతుంటాయి. అన్లెస్ we wear the specs of faith, our situations will be looking, ఏమంటారు దాన్ని, కన్ఫ్యూజింగ్. అవన్నీ గందరగోళంగా అయోమయంగా కనపడతాయి. అందుకనే ఇంగ్లీష్లో ఒక పాట ఉంటుంది, ఐ కెన్ ఫేస్ టుమారో. ఏంటిదా పాట? బికాజ్ హీ లివ్స్ ఐ విల్ ఫేస్ టుమారో. ఆయన జీవిస్తున్నాడు కాబట్టి నేను రేపటిని ఎదుర్కోగలను. అంటే ఇదే విశ్వాసం. చదువులు, భవిష్యత్తు ఇవన్నీ గందరగోళంగా ఉన్నాయి, వాస్తవమే. కానీ విశ్వాసాన్ని బట్టి నడుచుకోవాలి. ప్రభు సమర్థుడు, అన్ని పరిస్థితులను తన అధీనంలో ఉంచుకోగలిగిన వాడు అని మనం ఎరిగి ఉండాలి. మంచిది. నేను క్రీస్తు న్యాయపీఠం గురించి నేను మాట్లాడదాం అని అనుకున్నాను ఈ ఉదయకాలం. కానీ ఈరోజు బహుశా అది పూర్తి కాకపోవచ్చు. అయితే క్రీస్తు న్యాయపీఠం దగ్గర అసలు ఎవరుంటారు అది మనం మొదటిగా తేల్చుకోవాలి. మనము అని పౌలు అంటున్నాడు కదా. మనము అని అంటే ఇది విశ్వాసులకు సంబంధించిన మాట. కాబట్టి న్యాయపీఠం దగ్గర ఉండేది ఎవరు? విశ్వాసులు మాత్రమే. అంటే దీన్ని బట్టి ఈ భూలోక యాత్ర అయిపోయాక, అంటే యేసు ప్రభు రాకడ, మధ్యాకాశానికి ఆయన వచ్చిన తర్వాత జరగబోయే మొదటి సంగతి ఏంటి? ఆయన న్యాయపీఠం. మనందరం ఆయన ముందు నిలబడాలి. దేని గురించి లెక్క చెప్పడానికి? ఇప్పుడే చదివాం కదా, మంచివైనా సరే ప్రతి దానికి, ప్రతివాడు ప్రతి దానికి, ఎవ్రీవన్ ఎవ్రీథింగ్, ప్రతివాడు ప్రతి దానికి లెక్క చెప్పాలి. ప్రతివాడు లెక్క చెప్పాలి, ప్రతి దానికి లెక్క చెప్పాలి. ఆ రోజున అసలు మన స్వభావం, మన నైజం బయటపడుతుంది. అందుకే దేవుని దాసులు శ్యాంబాబు గారు తండ్రి లూకా గారు దాన్ని గురించి చెప్పేటప్పుడు ఇలాగనే వారు క్రీస్తు న్యాయపీఠం దగ్గర దినాన్ని, ఆ రోజును పేడే అనేవాళ్ళు.
ఏంటది? పేడే. పేడే అంటే చెల్లించే రోజు, చెల్లింపుల రోజు. జాగ్రత్త విశ్వాసులారా, పేడే రోజున అటు ఇటుగా బతికారంటే మీ పేడే లేసిపోద్ది అనేవాడు ఆయన. పేడు అంటే తెలుసుగా, మొక్కను కొట్టినప్పుడు, మొద్దును కొట్టినప్పుడు ఎగిరిపోయే పేడు అన్నమాట. పేడే రోజు అటు ఇటుగా అజాగ్రత్తగా బ్రతికిన విశ్వాసుల యొక్క పేడే ఎగిరిపోద్ది అని అంటుండేవారు. కొంచెం పల్లెటూరు ప్రజలకు అర్థం కావడానికి. అంటే ఆ రోజు కోసం మనం కనిపెడుతున్నాం. అయితే న్యాయపీఠం ముందు మనం వెళ్ళినప్పుడు, ఆయన ఎదుట మనం నిలబడ్డప్పుడు విశ్వాసులు ఏర్పరచబడిన వారు. ఇది అందరికీ కాదు. ఎవరైతే ఏర్పరచబడిన వారో వారే. ఈ మాట నేను వాడుతుండగా నేను చాలా భయంతో వాడుతున్నాను ఈ మాట. ఎందుకంటే దీని ద్వారా క్రైస్తవ లోకం, బైబిల్ పండితులు 3 రకాలుగా విడిపోయారు. చాలా బైబిల్లోందు ఆరితేరిన వారు, గొప్పవారు, విజ్ఞానులు. అదేంటంటే అదే ఈరోజు మనం చూద్దాం రండి. మత్తయి సువార్త 22వ అధ్యాయం. మత్తయి సువార్త 22వ అధ్యాయం. మత్తయి 22 14 చూస్తారా? దేవుడు ఎంతమందిని పిలిచాడు? ఏర్పరచబడింది ఎంతమంది? కొందరే. ఈ మాట గాడ్స్ ప్రీడెస్టినేషన్ అంటారు, గాడ్స్ ఎలక్షన్ అని కూడా అంటారు. దేవుడు ముందుగా నిర్ణయించుకోవడం, దేవుడు ముందుగా ఎరగటం, ఎన్నుకోవడం. అందుకేగా మనం పాడతాం, పాడేదా దేవా నీ కృపలు అనేది. భూమి పునాదులు వేయక ముందే క్రీస్తులో చూచితివి, నన్ను అప్పుడే చూసావు ప్రభువా అని పాడతాం. ఒకసారి అయితే నాకు ఒక అనుమానం కలుగుతుంది. అందరు నా వైపు చూడండి. ఈ పాట మారు మనసు పొందినోళ్ళు పాడతారా, పొందనోళ్ళు పాడతారా? మళ్ళీ జవాబు చెప్పండి. ఈ పాట పాడేటప్పుడు అందరం పాడుతున్నాం అనుకోండి, ఎవరు పాడతారు ఈ పాట? పొందినోళ్ళు పాడతారా, పొందనోళ్ళు కూడా పాడతారు? పొందినోళ్ళు పాడతారు, పొందనోళ్ళు పాడతారు. అయితే ఈ పాట పాడిన వాళ్ళు అందరూ ఆయన ఎరిగిన వాళ్ళేనా, ఏర్పరచబడిన వాళ్ళేనా? నో. ప్రభువు తన వారిని ఎరుగును. నేను ఒక విచిత్రమైన మాట చెప్పనా? మీరందరూ పరలోకానికి వెళ్ళాలి నా మనస్ఫూర్తిగా 100కి 100 పాళ్ళు నా ఆశ, నా ప్రార్థన, నా భారం, నా వేదన కూడా. కానీ విచిత్రం చెప్పనా? మీరందరూ వెళ్ళరు. ఆల్ ఆఫ్ యూ కెనాట్ గో. పరిచర్య జరిగేది, సేవ జరిగేది అందరూ వెళ్ళడానికి. దేవుడు వారిని పిలుస్తున్నాడు, కానీ అందరూ వెళ్ళరు. ఆయన ఏర్పాట్లో ఉన్న వాళ్ళే. క్రీస్తు న్యాయపీఠం ముందు కనపడేది వాళ్ళే. సరే, ఇక్కడకు నేను ఒక మాట అంటాను. దేవుని సెలక్షన్, దేవుని ఎలక్షన్ మంచిదా చెడ్డదా? మనుషుల ఎలక్షన్ ఎట్టుంటుంది? లాభం కలుగుతుంది అనుకుంటే ఎన్నుకుంటారు, తర్వాత లాభం కలగలేదంటే పార్టీ మార్చేస్తారు. మనం చూస్తున్నాం కదా ఎలక్షన్లో. ఒకప్పుడు తెలంగాణ ప్రభుత్వానికి ఎలక్షన్ చేశారు, వీళ్ళు బాగుంటారని. ఓ 10 ఏళ్ళు అయ్యాక మాకు నచ్చలేదండి అన్నారు. మళ్ళీ ఏం చేశారు చెప్పండి? మార్చేశారు, మరొక గవర్నమెంట్కి ఇచ్చారు. మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి ఎలక్షన్ జరుగుతుంది. అంతకుముందు ఉన్న పార్టీని తీసేశారు. 19లో మరొకళ్ళకి అధికారం ఇచ్చారు. 24లో ఎలక్షన్ జరగబోతుంది. మనుషుల ఎలక్షన్ జరిగిన దాన్ని బట్టి ఉంటుంది, దేవుని ఎలక్షన్ భవిష్యత్ జ్ఞానాన్ని బట్టి ఉంటుంది.
ఆయనకన్నీ తెలుసు. నేను పుట్టక మునిపే నా జీవితం ఏంటో, నా కోరికలేంటో, నా స్వభావం ఏంటో, నా తత్వం ఏంటో ఇదంతా దేవునికి తెలుసు. అంత గొప్ప జ్ఞాని ఆయన. అందుకనే ఇందాక చదివిన మాట విచిత్రంగా ఉంది. పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. ఇది అర్థం కావడానికి ఒక దేవుని సేవకుడు మంచి ఉదాహరణ చెప్పాడు. పరలోకానికి వెళ్ళినప్పుడు అంట, పరలోకం ద్వారం ముందు ఒక బోర్డు రాసి ఉంటుందంట. ఏమని? యు ఆర్ కాల్డ్ అని ఉంటుందంట. బయటకి చూసే వాళ్ళకి, తలుపు బయట నిలబడి చూసే వాళ్ళకి ఏమని రాసి ఉంటుంది? యు ఆర్ కాల్డ్, మీరు పిలువబడ్డారు అని. కానీ అది చూసి కూడా చాలామంది లోపలికి రారంట. కొంతమంది లోపలికి వెళ్తారంట. వెళ్ళి అరే నాతో పాటు వాళ్ళు వచ్చారు, వీళ్ళు వచ్చారు, వీళ్ళు వచ్చారు, ఏంటి వాళ్ళు అందరు కనపడలే, నేనే ఉన్నాను ఏంటి ఇక్కడ అని వెనక్కి తిరిగి చూస్తారంట. ఆ గుమ్మం మీద, అదే తలుపు మీద రాసి ఉంటుందంట, యు ఆర్ చోజన్, నువ్వు ఎన్నుకొనబడ్డావు అని ఉంటుందంట. అర్థమైందా తేడా? బయట ఏం రాసి ఉంది? యు ఆర్ కాల్డ్, మీరు పిలువబడ్డారు. అందరిని పిలిచాడు దేవుడు, ఏ భేదము లేకుండా పిలిచాడు. కానీ పరలోకంలోకి వెళ్ళిన తర్వాత వెనక్కి తిరిగి మళ్ళీ అదే తలుపు మీద చూస్తే ఏం కనపడుతుంది? యు ఆర్ ఎలక్టెడ్, యు ఆర్ సెలెక్టెడ్. ఇప్పుడు ఈ ప్రసంగం వినేటప్పుడు కూడా యు ఆర్ కాల్డ్, మీరందరూ పిలువబడ్డారు. కానీ ఏర్పరచబడిన వారిలో ఉన్నారా అనేది ప్రశ్న. దేవుని ఏర్పాటు దేన్ని బట్టి ఉంటుంది? పాత నిబంధన నుంచి మనం చూడొచ్చు. ఆ ఏర్పాటు ఎలా ఉంటుందో ద్వితీయోపదేశకాండం, ఇందాక ఆరాధనలో 6వ అధ్యాయం చదువుకున్నాం కదా. ఇప్పుడు 7వ అధ్యాయం చూద్దాం రండి. 7వ అధ్యాయం 7వ వచనం చూద్దాం. ద్వితీయోపదేశకాండం 7:7. మీరు సర్వజనముల కంటే విస్తార జనమని ప్రేమించి, కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి, ఇది ఇశ్రాయేలీయులతో మాట్లాడే మాట. మీరు పెద్ద లెక్కకి ఎక్కువైన వాళ్ళని కాదురా అబ్బాయి, మీరు విస్తారమైన జనమని మిమ్మల్ని ఏర్పరచుకోలేదు. తక్కువే కదా. 6వ వచనం, ఎక్కువగా ఎంచి స్వకీయ జనముగా ఏర్పరచుకొనెను. ఎవరిని? ఇశ్రాయేలీయుల్ని. కాబట్టి మనం దేవుని ఏర్పాటులోనికి రావడానికి పెద్ద మనమేమి హీరోలు అని కాదు, గొప్పవాళ్ళమని కాదు. ఇదే మాట అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాస్తూ అన్నాడు, సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడుడి, మీలో లోకరీతిని జ్ఞానులైనను గొప్ప వంశము వారైనను పిలువబడలేదు, కానీ ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండానట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో వెర్రివారిని. కాబట్టి మనం దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నేనేదో గొప్పవాడిని, నేనేదో గొప్పదాన్ని, నేనేదో హీరోని, నేనేదో హీరోయిన్ని, దేవుడు నన్ను ఎంచుకోకపోతే అసలు దేవునికే తక్కువ అవుతుంది అన్నట్టు ఫోజ్ పెట్టకూడదు. దేవునికి ఇష్టం లేనిదేంటో తెలుసా? అతిశయించడం. అతిశయం అనేది ఎవరిలో ఉంటుందో దేవుడు వాళ్ళని విడిచిపెడతాడు. ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయించకూడదు. అబ్రహాము దేవునికి నచ్చడానికి, దావీదు దేవునికి నచ్చడానికి కారణం వారి అతిశయం కాదు, వారి దీనత్వం. అబ్రహాము 99 సంవత్సరాల వయసులో దేవుని ఎదుట, అబ్రహాం ఇప్పటికి 24 ఏళ్ళు నేను చూశాను,
నువ్వు 24 ఏళ్ల సీనియర్ని అనుకుంటున్నావు, కానీ నీ జీవితాన్ని వెనక్కి తిరిగి చూస్తే నీలో కొన్ని లోపాలు కనబడుతున్నాయి. నిందారహితుడిగా ఉండు అన్నాడు. ఎన్నో అధ్యాయంలో చెప్పండి? 17వ అధ్యాయంలో నిందారహితుడిగా ఉండు అన్నాడు. ఏం చేశాడు అబ్రహాం? అదేం ప్రభువా, నాకు 24 ఏళ్ళ సీనియారిటీ ఉంటే నన్ను పట్టుకొని ఇంతలో మాట అంటావా అని అనలేదు. కానీ ఏమన్నాడు? అబ్రహాము సాగిలపడి ఉండగా, సరే ప్రభువా అలాగే. నో రిప్లై. అదే ఆదికాండం తర్వాత 18వ అధ్యాయం చివరి భాగానికి వచ్చేటప్పటికి ఏమంటాడు? ప్రభువా, నేను దుమ్మును, ధూళిని ఎంత తగ్గించుకున్నాడో. దావీదు ఏమంటున్నాడు? నేను రాజుతో మాట్లాడేప్పుడు మిన్నల్లి కౌజు పెట్టినాడు. నా దేవుని ముందు కూర్చున్నప్పుడు అసలు నేను ఎవరిని ప్రభువా? హూ యామ్ ఐ లార్డ్? నేను ఎవరిని? కీర్తన రాసేటప్పుడు అదే మాట అన్నాడు. ఏమని? నరపుత్రుని జ్ఞాపకం చేసుకుంటకు వాడు ఏ పాటి వాడు, వాట్ ఈజ్ హీ అన్నాడు. 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయంలో చివరి భాగంలోనికి వస్తే ఏమంటాడు? నేను నా కుటుంబం ఏ పాటిది, మేము ఎవరం ప్రభువా? అందుకే వాళ్ళకి ఇష్టమయ్యారు. దేవుని చేత ఒక వ్యక్తి ఏర్పరచబడినప్పుడు వారిలో కనపడే మొదటి లక్షణం ఏంటండి? దీనత్వం, హ్యూమిలిటీ. అంతే, వారిని దేవుడు ఏర్పరచుకుంటాడు. మంచిది. దేవుని చేత ఏర్పరచుకొనిన వారిలో దేవుడు చూడాలని లేక కనపడే లక్షణాలు కొన్ని మీకు జ్ఞాపకం చేస్తాను, చూస్తారా? లూకాసు వార్త. దేవుని చేత ఏర్పరచుకొనిన వారు, దేవుని చేత ఏర్పరచబడిన వారు. లూకాసు వార్త 18వ అధ్యాయం 7వ వచనం. లూకా 18:7. దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రులు తన్ను గూర్చి మొరపెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడా? తీర్చును. చాలు. దేవుడు ఎవరినన్నా ఏర్పరచుకుంటే జీవితంలో కనపడే రుజువేంటి? ఇప్పుడే చదివాం. పట్టుకోలే పాయింట్. దేవుడు వారికి న్యాయం తీరుస్తాడు. అంటే వారు అడిగింది దేవుడిస్తాడు. దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడనే రుజువేంటో తెలుసా? ఆయన నీకు న్యాయం తీరుస్తాడు. నువ్వు అడిగింది ఇస్తాడు. ఏర్పరచుకుంటే అది కనపడే రుజువు. ఇఫ్ రియల్లీ గాడ్ ఎలక్టెడ్ యూ, హీ విల్ డెఫినెట్లీ హియర్ యువర్ ప్రేయర్. మన ప్రార్థన ఆలకిస్తాడు, న్యాయం తీరుస్తాడు. ఎంత బాగా అన్నాడండి ఆ మాట. మళ్ళా చదువుదాం రండి. దేవుడు తాను ఏర్పరచుకొనిన వారిని దివారాత్రులు మొరపెట్టుకొంచు. అంటే ఏర్పరచబడిన వారి లక్షణం ఏంటి? వాళ్ళు ప్రార్థన చేస్తూనే ఉంటారు. ప్రార్థన చేస్తూనే. ఎప్పుడు మొరపెడుతుంటారు? పగలు మొరపెడతారు, రాత్రి మొరపెడతారు. అంటే దేవుని చేత ఏర్పరచబడిన వారి లక్షణాలు ఇలాగే ఉంటాయి. ప్రార్థన అంటే వాళ్ళకి విసుకుండదు. ఎవరైనా ప్రార్థన అంటే విసుక్కుంటున్నారంటే హీ ఈజ్ నాట్ ఎలక్టెడ్ బై గాడ్. ప్రార్థన అంటే విసుక్కునేవాడిని దేవుడు ఎందుకు ఎన్నుకుంటాడు? మీరే బీసెంట్ రోడ్డుకి వెళ్ళి షాప్లో బట్టలు కొనడానికి వెళ్ళారు. ప్లాట్ఫారం మీద బన్నీన్లు, షర్ట్లు దొరుకుతాయి, షాపులోనూ దొరుకుతాయి. ప్లాట్ఫారం మీద దొరికేవి చీపుగా దొరుకుతాయి, అక్కడ ఉండేవి కొంచెం కాస్ట్లీ దొరుకుతాయి. చీపుదా కాస్ట్లీదా అన్నది ప్రశ్న కాదు, ఏది ఎక్కువ కాలం ఉంటుంది అని కదా నువ్వు ఎంచుకునేది. అవునా కాదా? నీ ఎంపికే అలాంటిదైతే అన్నీ ఎరిగిన దేవుడు ఒక వ్యక్తిని ఎన్నుకునేటప్పుడు ఒక పనికిమాలినోడిని, ఆయన మాట విననవాడిని, అపరిశుద్ధుణ్ణి, అపవిత్రుణ్ణి ఎంచుకుంటాడా?
చెప్పండి, లేదుగా. ఆయన సెలక్షన్ తప్పు కాదుగా. అంటే దేవుని ఎలక్షన్లో ఉన్నవాళ్ళు వారు ప్రార్థన చేస్తూనే ఉంటారు. దేవుడు ఆలస్యం చేయొచ్చు కానీ ఆపడు, జవాబు ఆపడు. ఎందుకంటే మళ్ళా ప్రశ్నేసి మళ్ళీ జవాబు కూడా ఆయనే చెప్పాడండి. దివారాత్రులు మొరపెట్టుకొని చుండగా న్యాయం తీర్చడా మీరు చెప్పండి అన్నాడు. అని మీరు చెప్తారో చెప్పరు నాకు అనవసరం, నేనే చెప్తున్నాను వినండి అన్నాడు. మళ్ళీ ఏమని? త్వరగా న్యాయం తీర్చును కదా. కాబట్టి దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు అనడానికి రుజువేంటో తెలుసా? నీలో ప్రార్థన ఆత్మ ఉంటుంది, అదే రుజువు. యూ విల్ హ్యావ్ ద స్పిరిట్ ఆఫ్ ప్రేయర్. ఇదే నీలో లేకపోతే దేవుడు నిన్ను ఏర్పరచుకోలేదు. దేవుని సెలక్షన్లో నీవు లేవు. దేవుడు ఏర్పరచుకునే వారిలో ప్రార్థన ఆత్మ ఉంటుంది, ప్రార్థిస్తూనే ఉంటారు. దేవుని ఎవరైతే ఏర్పరచుకోరో, దేవుడు ఎవరిని ఏర్పరచుకోడు, వాళ్ళల్లో అదేముండదు. ప్రార్థన చేద్దామని ఉండదు, ప్రార్థన మాన్యం ఉండదు, ప్రార్థన చేయకపోయినా ఉండదు, ఏమీ ఉండదు. దేవుడు అలాంటి వాళ్ళని ఏర్పరచుకుంటాడు. మరొక మాట చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయం. యోహాను సువార్త 15వ అధ్యాయం. దేవుడు ఏర్పరచుకొనుటకు కారణాలు, ఏర్పరచుకొనిన వారిలో కనపడే రుజువులు అన్నమాట ఇవి. దీన్ని బట్టి మనం చెక్ చేసుకోవచ్చు. 15:16 మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించున్నట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మును ఏర్పరచుకొని. కాబట్టి దేవుని చేత ఏర్పరచుకొనిన వారు ఫలిస్తారు. దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకుంటే తప్పక నువ్వేమవుతావు? ఫలిస్తావు. అదే రుజువు. దేవుని ఏర్పాటు కింద ఉంటే నువ్వు ఫలిస్తావు సోదరుడా, సోదరి. యూ విల్ బీ ఫ్రూట్ఫుల్ ఇఫ్ యు ఆర్ రియల్లీ ఎలక్టెడ్ బై గాడ్. నువ్వు ఫలిస్తావు, ఆ ఫలం కూడా ఏమవుతుంది? నిలిచి ఉంటుంది. చెప్పు, ఎంతకాలం ఫలించావు? ఎంతమందిని ఫలించావు? నువ్వు ఫలించిన వాళ్ళు నిలిచి ఉన్నారా? దేవుడు ఏర్పరచుకొనిన వారు ఫలిస్తారు. దేవుడు ఏర్పరచుకొనిన వారికి దేవుడు న్యాయం తీరుస్తాడు, ఫలిస్తారు. న్యాయం తీరుస్తాడు. ప్రార్థిస్తారు, ఫలిస్తారు. ప్రార్థిస్తారు, జవాబు దొరుకుతుంది. ఫలిస్తారు, నిలిచి ఉంటుంది. దేవుడు ఒక వ్యక్తిని ఏర్పరచుకుంటే, ఒక అబ్బాయి స్కూల్కి వెళ్తున్నాడు, స్కూల్కి అని చెప్పి వెళ్తున్నాడు. స్టేడియం బయట కూర్చుంటున్నాడు. స్టేడియం బయట కూర్చొని సాయంత్రం స్కూల్ అయ్యే టైంకి అయిపోయిన తర్వాత ఇంటికి వస్తున్నాడు. ఆడు నిజంగా స్కూల్కి వెళ్ళేవాడైతే స్కూల్ వాళ్ళు ఏం చేస్తారు? పేరెంట్స్కి మెసేజ్కి పంపిస్తారు. అంటే వీడు నేను స్కూల్కి వెళ్తున్నాను అని చెప్పేదే కాదు, అక్కడి నుంచి మెసేజ్ కూడా వస్తుంది. ఏమని? మీ అబ్బాయి స్కూల్కి రావట్లేదని. కనెక్షన్ ఎప్పుడు రెండు రకాలుగా ఉంటుంది. నేను దేవుని నమ్మాను అని కాదు, దేవుడు అటు నుండి కూడా పనిచేయాలి. నువ్వు దేవుని నమ్మావు, నువ్వు బాప్తీసం తీసుకున్నావు, మరి అటు నుంచి ఏంటి? అటు నుంచి కూడా రావాలి కదా. అది రెండు కలిస్తేనేగా. ఉద్యోగానికి వెళ్తున్నాను అన్నావు, ఉద్యోగానికి ఆలస్యమైతే తంబు వెయ్యకపోతే అయిపోతుందేమో. పోయిన వారం నెల్లూరు వెళ్ళటం జరిగింది. గిడియన్ కూడా అక్కడికి వచ్చాడు. మళ్ళా మేము మీటింగ్ అయ్యేటప్పటికి 11 అయింది. ప్రయాణం చేసి వాళ్ళు ఉండే ప్రాంతానికి వెళ్ళేప్పటికి 1 గంట అయింది. ప్రొద్దుటే 9 గంటల లోపు తంబేయాలి అన్న, మనం 8:15 కల్లా బయలుదేరదాం అన్నాడు. నాకంటే ముందే లేచిపోయాడు.
లేచిపోయి హడావుడి బయలుదేరుతున్నారు. ఈయన వెళ్తుండగా ఇంకొకళ్ళు ఈయన కింద ఉన్న వాళ్ళు, సార్ నాకు సెలవు కావాలి సార్ అని ఫోన్ చేశాడు. ఆ సెలవు అంటే మామూలు కాదంట, 5గురు నొప్పించాలంట ముందు. అందుకని చాలామంది ఈ సెలవు పెట్టుకోవడం ఎందుకు, డ్యూటీకి వెళ్తేనే అయిపోద్దని వస్తారంట. సరే డ్రైవింగ్ చేస్తూనే ఉన్నాడు, మాట్లాడుతూనే ఉన్నాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత మొత్తానికి తంబేసి, అన్న టిఫిన్ చేద్దాం పదండి అన్నాడు. అంటే నా వైపు నుంచి నేను డ్యూటీకి వెళ్ళటం కాదు, అవతల వైపు నుంచి నా తంబ్ యాక్సెప్ట్ చేయబడాలి. రక్షించబడ్డామని మనం చెప్పుకోవడం కాదు, అటు నుంచి దేవుడు అంగీకరించాలి దాన్ని. దేవుడు ఎన్నుకుంటే నీ జీవితంలో జోక్యం ఉంటుంది. గాడ్స్ ఇంటర్ఫియర్ అవుతాడు ఆయన. ఇంటర్ఫియర్ అవ్వకుండా ఉండలేడు ఆయన. ఆయన న్యాయం తీరుస్తాడు. రెండవది, వాళ్ళు ఫలిస్తారు. మరి 23 అంతా ఫలించకుండా ఎట్లున్నావు నువ్వు? 22 అంతా ఎందుకు ఫలించకుండా ఉన్నావు? ఒకవేళ అది గుర్తించలేదా? ఫలించట్లేదంటే దేవుడు ఏర్పరచుకుందైతే ఏమవుతుంది? తప్పకుండా ఫలిస్తుంది. ఫలించేలాగా చేస్తాడు ఆయన. ఎందుకు? అది ఆయన చిత్తం. మీరు కావాలంటే తర్వాత ఇంటికి వెళ్ళాక చదువుకోండి. యెషయా గ్రంథం 5వ అధ్యాయం కానీ, యోహాను సువార్త 15వ అధ్యాయం పై మాటలు కానీ, నా యందు ఎవడన్నా నిలిచి ఉంటే వాడు తీగలాగా ఫలిస్తాడంతే. ఫలించకపోతే ఏం చర్యలు తీసుకోవాలో చర్యలన్నీ తీసుకుంటాను, నేను ఫలించేలాగా చేస్తాను అని ప్రభు అనలేదా? మరి నువ్వు ఫలించకపోయి నిన్ను వదిలేశాడు అంటే అర్థం ఏంటి? దేవుడు ఎంచుకున్నట్ట? వాళ్ళే ఉంటారు అక్కడ న్యాయపీఠం దగ్గర. దేవుడు నిజంగా నిన్ను ఎంచుకుంటే, ఏర్పరచుకుంటే నువ్వు ఫలిస్తావు సోదరుడా, సోదరి. ఫలములో కనీసం 2 ఫలాలు. ఒకటి ఆత్మఫలం, 2 ఆత్మల ఫలం. ఏంటండి ఆత్మఫలం అంటే? నేచర్ ఆఫ్ క్రైస్ట్. యేసు ప్రభు స్వభావంలాగా మనది మారుతుంది. యేసు ప్రభు కొరకు ఆత్మలను సంపాదించే వారిగా మనం మారతాం ఫలించేటప్పుడు. కనీసం ఈ రెండిట్లో ఏదో ఒకటి కనపడాలి. ఫలం అనేది అయితే తప్పకుండా ఉండాలి. ఏంటి ఫలం? 2 రకాల ఫలం చెప్పండి. ఆత్మఫలం, 2 అంటే నువ్వు రక్షించబడ్డావు, నీలో కనపడాల్సిన ఫలం ఏంటి? యేసు ప్రభు లాగా మారాలి. మారుతుంటావు, ఆ ఫలం కనబడుతుంది. అది కనబట్టలేదనుకో, నీ ఫలం లేనట్టే లెక్క. ఫలం లేకపోతే అసలు ఆయన నిన్ను ఏర్పరచుకున్నదే అనుమానం. నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను, నియమించాను. ఎందుకు? మీరు ఫలించడానికే. అంటే దేవుని సెలక్షన్ రాంగా? చెప్పండి, దేవుని సెలక్షన్ రాంగా? కాదు. ఇప్పుడు మీకు అర్థం అవటానికి చెప్తాను. యేసు ప్రభు ఆయన ఉండగా శిష్యులు ఎంతమంది? క్లోజ్ 12 మంది. 12 మందిలో కాల్డ్ ఎవరు? చోజన్ ఎవరు? 11 పిలవబడిన వారు 12 మంది, ఏర్పరచబడిన వారు 11 మంది. అర్థమైందా తేడా? ఆల్ వర్ కాల్డ్, 12 ఇన్ నంబర్, బట్ ఓన్లీ 11 వర్ చోజన్. ఎందుకు? అతనిలో ఆ లక్షణాలు ఏమీ కనపడలా. మిగతా వాళ్ళు తాత్కాలికంగా కింద పడ్డారు, మీద పడ్డారు, వెనకబడ్డారు, ఓడిపోయారు. మొత్తానికి ఒకానొక సమయం వచ్చేటప్పటికి దేవుని కోసం అగ్ని బరాటల్లాగా తయారయ్యారు. అవునా కదా? ఎలా తయారయ్యారు? ఎంత ఉజ్జీవంగా, ఉత్సాహంగా తయారయ్యారు వాళ్ళు. ఫలించారా లేదా? తోమా ఇండియాకు వచ్చాడు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్థలానికి వెళ్ళారు, ఫలించారు. అదే రుజువు. దేవుడు ఏర్పరచుకుంటే ఇవి కనపడతాయి. అంతేగాని ఏదో మన వైపు నుంచి మనది ఉండటమే కాదు సోదరులారా. ఇది మనం ఎరుగుదాం. ఇది 2వ రుజువు. 3వ రుజువు చెప్తాను. అదే యోహాను సువార్త 15వ అధ్యాయం. యోహాను సువార్త 15వ అధ్యాయం 19వ వచనం. లోకము తన వారిని స్నేహించును,
అయితే కారు ఎక్కడి నుంచి? లోకములో నుండి ఏర్పరచుకొంటిని. ఏంటండి? లోకము మిమ్మను, నువ్వు నిజంగా దేవుడు నిన్ను ఏర్పరచుకుంటే లోకం చేత ద్వేషించబడతావు. అది 3వ రోజు. లోకం ఏం చేస్తుంది? నిన్ను ద్వేషిస్తుంది. ఎందుకంటే లోకం యేసుప్రభువుని ద్వేషించింది. లోకం నిన్ను ప్రేమిస్తుందంటే దేవుడు నిన్ను ఎన్నుకోలేదు, అది అర్థం. గాడ్ chose a person. If God chooses a person, he will be disliked, hated by the world. లోకం ద్వేషిస్తుంది. అదే రుజువు. ఎందుకంటే లోకం చెప్పినట్టు మనం చెయ్యం, లోక పద్ధతులు మనం పాటించం, లోక విధానాల్లో మనం వెళ్ళాం. ఎందుకు వెళ్ళాం? యోహాన్ చెప్పాడుగా, చిన్నపిల్లారా లోకములో ఉన్నదంతయు నేత్రాశ, శరీరాశ, జీవపడము. ఎవరైనా లోకమును ప్రేమించిన తండ్రి ప్రేమ వానిలో ఉండదు. ఇప్పుడు లోకములో ప్రభు మనల్ని ఎందుకు ఉంచాడంటే లోకానికి వేరుగా బ్రతకమని ఉంచాడు. లోకంతో కలిసిపోయి బతికే వాళ్ళని దేవుడు ఎన్నుకున్నట్ట లెక్క. If you follow the trends of the world, there is no proof that God has elected you. దేవుడు నిన్ను ఎన్నుకున్నట్టు కాదు. నువ్వు నిజంగా దేవుని చేత ఎన్నుకొనబడిన వాడవైతే లోకం ఏం చేస్తుంది? నిన్ను ద్వేషిస్తుంది. లోకము నిన్ను ద్వేషిస్తుంది. దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడా? ఏది? పిల్లలతో పక్కన వాళ్ళతో గొడవబడి ఆ తగాదల మీదకి తెచ్చుకొని దాని సంగతి కాదు నేను చెప్పింది. యేసు ప్రభువుని నమ్ముకున్నందుకు లోకము నిన్ను ద్వేషిస్తుందా? ప్రభువు నిన్ను నిజంగా ఏర్పరచుకుంటే అది జరిగేది. లోకము మిమ్మను ఎందుకు నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను. లోకం మిమ్మల్ని ఏం చేస్తుంది? ద్వేషిస్తుంది. ఇప్పుడు నా వైపు చూడండి అందరూ. ఇప్పుడు చిరిగిపోయిన ప్యాంటు, రకరకాల ప్యాంట్లు, ఊడిపోయినట్టు కనపడే బట్టలు ఇవన్నీ వేసుకొని బాగా టైట్ జీన్స్ టీషర్ట్ వేసుకొని ఇదంతా ఏమంటుంది? బాడీ కనపడేలాగా టైట్గా వేసుకొని వెళ్తుంటే లోకం ఏమంటుంది? వావ్ అంటుంది. అలా కాకుండా పాత తరవాళ్ళకలాగా ఓ చొక్కా ప్యాంట్ వేసుకొని వెళ్ళేవాడిని ఏమంటుంది? వెనకబడ్డాడు రాయుడు, వెనకబడిపోయినాడు రాయుడు అంటుంది. If you follow the trends of the world, God will hate you. If you follow the way of God, world will hate you. నిన్ను ఎవరు ద్వేషిస్తున్నారు? అది ప్రశ్న. దాన్ని బట్టే నువ్వు ఎలక్షన్ నిర్ధారించుకో. నిన్ను ద్వేషించేది ఎవరు? మ్యూజిక్ నేర్చుకునేటప్పుడు మ్యూజిక్ కాలేజీలో సహజంగా మిగతా వాళ్ళు చాలామంది బాగా వాళ్ళకి అలవాటు కదా సంగీతం బాగా వేయించడం. నేను వైలిన్ నేర్చుకుందామని వెళ్ళాను. ఇప్పుడు కాదు, 35-40 సంవత్సరాల క్రితం వెళ్ళాను. దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి వైలిన్ సారు ఒక పాఠం చెప్తుంటే నేను అడ్వాన్స్ అయ్యి పాటలు వాయించేసేవాడిని. అస్సలు వాళ్ళకి, మా స్టూడెంట్స్కి కానీ వాళ్ళకి కానీ అర్థమయ్యేది కాదు. అరే ఇదేంటి ఫస్ట్ ఇయర్లో ఉన్నవాడికి స్వరాలే సరిగ్గా పడవు ఒక చోట, ఈయన పాటలు వాయిస్తున్నాడు అని అనుకునేవాళ్ళు. అని అనుకొని పాటలు వాయిస్తుంటే ఒకరోజు వెనకాల వచ్చి సార్ నిలబడి కాసేపు నేను వాయించడం చూసి భుజం మీద చేసి వెరీ గుడ్ అన్నాడు. అన్నాక సార్ మీరెప్పుడు వచ్చారు సార్ అన్న. ఏంటి నేను చెప్పినవి కాక ముందు వాయించేస్తున్నావు అన్నాడు. అంటే సారీ సార్ ఏదో అలా వచ్చేసింది, పాట వేసేస్తున్నాను అని అన్న. అంటే సరే నువ్వు ఎక్కడ నేర్చుకున్నావు ఇదంతా అడిగాడు. అయిన తర్వాత ఒకడు వచ్చి మాట్లాడుతూ నువ్వు ఎప్పుడైనా పలానా సినిమాకి వెళ్ళావా అన్నాడు. లేదు నేను వెళ్ళలేదు అన్నాను. ఏమన్నాడు? సినిమాలు చూసి అలవాటు లేదు అన్నా. ఇలాంటి వెనకబడిన మనుషులు కూడా ఉన్నారు ఇంకా అన్నాడు. అంటే నేను సినిమా చూడలేదని ఏమంటున్నాడు? వెనకబడిన మనుషులు కూడా ఉన్నారా అన్నాడు. నేను పాట వాయించినందుకు ముందు పడ్డాను అనుకోవట్లా,
సినిమా చూడనందుకు వెనకబడిన మనిషిని. లోకము తన పద్ధతులు అనుసరించిన వాళ్ళను ఏం చేస్తుంది? ద్వేషిస్తుంది. లోకం నిన్ను ద్వేషించకపోతే దేవుణ్ణి బట్టి నువ్వు దేవుని చేత ఎన్నుకొనబడిన వ్యక్తివి కాదు. లోకము నిన్ను ద్వేషిస్తుంది. వాళ్ళకి న్యాయపీఠం. అందుకని న్యాయపీఠం దగ్గరికి వెళ్ళడానికంటే ముందు ఈ మాట చెప్తున్నా. ఒక మెడికల్ కాలేజీలో ఒక యవనస్తుడు జాయిన్ అయ్యాడు. ఆయన జాయిన్ అయ్యి అందరూ మెడికల్ కాలేజ్ అనగానే జరిగేది ఏంటంటే ఫస్ట్ ఇయర్ కొంచెం అటు ఇటుగా ఉంటారు. ఫస్ట్ ఇయర్ చివరికి వచ్చేటప్పటికి పేర్లు అయిపోతారు, జంటలు అయిపోతారు. ఒకళ్ళు మరొకళ్ళు చూసుకుంటారు. అది మంచి కానీ చెడ్డ కానీ ఏదో ఒక రకంగా జంటలు కలిసి తిరుగుతారు. బళ్ళ మీద తిరుగుతారు, అటు మీద తిరుగుతారు. కానీ ఒక యవనస్తుడు నమ్మకంగా బతికాడు. వాళ్ళని చూసి ఒక జంట, అతన్ని చూసి ఒక జంట అంటుంది, ఎవడు పాపం పూర్ ఫెలో, ఎవరు పడలేదు వీడికి ఎవ్వరు పడలేదు, పూర్ ఫెలో. లవ్ చేయటం చేత కాదు వీడికి, ప్రేమించడం చేత కాదు వీడికి, చేత అయినా ఎవ్వరు వీడికి పడలేదు, పూర్ ఫెలో. దేవుని చేత ఆయనకి చేతగా కాదు, పరిశుద్ధతను కాపాడుకోవడానికి అట్లున్నాడు. లోకము నిన్ను ద్వేషించకపోతే నువ్వు దేవుడిని ఎన్నుకోలేదు. రాసి పెట్టుకో ఆ మాట. అర్థమవుతుందా సోదరులారా? దేవుడు ఏర్పరచుకున్న న్యాయపీఠం గురించి చెప్పడానికంటే ముందు ఎవరు ఉంటారనేది చెప్తున్నాను నేను. న్యాయపీఠం దగ్గర ఎవరుంటారు? అసలు దేవుని చేత ఏర్పరచబడినవారు. దేవుని చేత ఏర్పరచబడిన వారు అంటే ఎవరు? మొదటిగా ప్రార్థన చేస్తూనే ఉంటారు వీళ్ళు. ప్రార్థన అంటే విసుకుండదు. ఎందుకంటే ఆ అధ్యాయం ప్రారంభమే అలా చెప్పాడు, వారు విసుకక నిత్యము ప్రార్థన. కాబట్టి ప్రార్థన అంటే నువ్వు విసిగిపోతున్నావంటే అర్థం దేవుడు నిన్ను ఎన్నుకోవాలా. ప్రార్థన అంటే విసుక్కునేవాడిని దేవుడు ఏర్పరచుకుంటాడా? చెప్పండి, నెవర్. ప్రార్థన చేయటమే కాదు, ఆ ప్రార్థనకి జవాబులు కూడా ప్రభు ఇస్తాడు. మీరు చేయటమే కాదు, మీరు చేస్తూ ఉంటే నేను అలా బెర్రను బిగ తీసుకొని కూర్చుంటాను అని అనుకోవద్దు సుమా. నేను ఇంటర్ఫీర్ అవుతాను మీకోసమే కదా అసలు నేను బతుకుంది అంటున్నట్టుందా మాట. వారి కొరకే కదా ఆయన ఉన్నాడు. ఇది ఆయన ఏర్పరచుకుంటే. తర్వాత ఆయన ఏర్పరచుకున్న వారు ఏమవుతారు? ఫలిస్తారు, తప్పక ఫలిస్తారు. తర్వాత ఆయన ఏర్పరచుకున్న వారు ఏమవుతారు? ఏమండి? వారు ద్వేషించబడతారు. చూడండి మరొక పదం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం, 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 28వ వచనం. జ్ఞానులను సిగ్గుపరచుటకు దేవుని ఏర్పాట్లు మంచివా చెడ్డవా, ఉన్నతమైనవా వెర్రివా? ఉన్నతమైనవి కదా. ఇప్పుడు వీళ్ళు ఎందుకు ఏర్పరచుకున్నాడు? వాళ్ళని సిగ్గుపరచడానికి. ఎవరిని? జ్ఞానులను. అంటే దేవుని చేత నువ్వు నిజంగా ఎన్నుకొనబడితే నీకంటే తెలియగలిగిన వారిని, నీకంటే గొప్పవారిని, నీకంటే ఉన్నతమైన వారిని నీ సాక్ష్య జీవితం ద్వారా నువ్వు సిగ్గుపరుస్తావు. అంటే వాళ్ళని అని ఎగతాళి చేస్తామని దాని అర్థం. నిన్ను బట్టి వాళ్ళు ఏమవుతారు? సిగ్గుపడతారు. 2014లో కేరళ వెళ్ళాం మేము.
దేవుని వాక్యాన్ని చెప్పిన తర్వాత, వాక్యాన్ని చెప్పడానికంటే ముందు ఒక పెద్ద ముసలాయన సాక్ష్యం చెప్తున్నాడు. ఆయన సాక్ష్యం చెప్తుంటే వినేవాళ్ళు అందరు నవ్వుతున్నారు. ఆయన సాక్ష్యం మలయాళంలో చెప్తున్నాడు. ఎందుకు నవ్వుతున్నారో నాకు అర్థం అవ్వాల. ఆయన నవ్వుతూ ఉంటే బిజు మాథ్యూ గారిని నేను అడిగాను, ఎందుకు వీళ్ళంతా నవ్వుతున్నారని. ఆయన కూడా నవ్వుతున్నాడు. ఈ ముసలాయన సాక్ష్యం చెప్తుంటే ఆయనకు అప్పుడు 98 సంవత్సరాలు. నేను మీటింగ్ అయ్యాక చెప్తాను అన్నాడు. భోజనం చేసేటప్పుడు అడిగాను, ఉండబట్టలేక, ఎందుకు ఆయన సాక్ష్యం చెప్తుంటే అందరు నవ్వుతున్నారంటే, చెప్తాను వినండి అని చెప్తున్నాడు. ఈ ముసలాయనంట ఈ సంఘంలో 80 మంది ఉంటే ఈ ముసలాయన ద్వారా సంఘానికి 50 మంది వచ్చారట. ఈ సంఘములో 4 సేవకులు ఉన్నారంట. ఈ 4 సేవకుల ద్వారా 30 మంది వచ్చారంట. సేవకులు ఎంతమంది? 4. వీళ్ళల్లో ఒక ఆయన ఇంటర్నేషనల్ ఎవాంజలిస్ట్, ప్రపంచం అంతా తిరుగుతాడు. ఇంకొక ఆయన నేషనల్ ఎవాంజలిస్ట్, దేశం అంతా తిరుగుతాడు. అలాంటి వాళ్ళు 4 ఉన్నారు. ఈ 4 కలిపి 30 మందిని తెచ్చారు. ఈ ముసలాయన 50 మందిని తెచ్చాడు. మరి ఎందుకు నవ్వుతున్నారు అన్నాను. అసలు అదే ట్విస్ట్ అన్నాడు. సరే ఏంటి చెప్పండి అన్నాను. అంటే ఈ ముసలాయన ఏం చదువుకున్నాడు అన్న. చదువు లేదు అన్నాడు. అరే పంచి కట్టుకున్నాడు ఆయన, మరి చదువు లేకపోతే ఎలాగ 50 మందిని తెచ్చాడంటే, ప్రొద్దుటే లేస్తాడట, ముఖం కడుక్కొని ప్రార్థన చేసుకొని బైబిల్ చదువుకొని టీ దుకాణం దగ్గరికి వెళ్తాడంట. ఎవరైతే దిగులుగా ఉన్నారో వాళ్ళని ఒకళ్ళని పట్టుకుంటాడట. దా ఏంటి అట్లా ఉన్నావు, టీ తాగుదాంరా అంటాడంట. 1/2 టీ చెప్తాడంట. చెప్పిన తర్వాత వాళ్ళ సమస్య ఏంటో, వాళ్ళ అవసరత ఏంటో తెలుసుకొని వాళ్ళకి ఏదైనా సహాయం చేయాలంటే చేసి తన ఫోన్ నంబర్ ఇచ్చి, చర్చ్ అడ్రస్ ఇచ్చి, తప్పకుండా నీకు ఏ సమస్య ఉన్నా నాకు ఫోన్ చేయి అంటాడంట. అది అయ్యాక మళ్ళీ ఇంకో హోటల్కి వెళ్తాడంట. అలాగ ఒంటరిగా కూర్చున్న ఒక మనిషిని పలకరించి దా టీ తాగుదావురా అంటాడంట. మళ్ళీ 1/2 టీ చెప్తాడట. 1/2 టీ తాగిన తర్వాత ఈ తాగబోయే లోపుగా అతని సమస్య ఏంటో, పరిస్థితి ఏంటో అంతా తెలుసుకుంటాడట. తెలుసుకొని ఇతను ఫోన్ నెంబర్ ఇచ్చి చర్చ్ అడ్రస్ ఇచ్చి వెళ్తాడంట. మళ్ళీ ఇంకో చోటకి వెళ్తాడంట. మళ్ళీ 1/2 టీ చెప్తాడు. అలాంటి ఒక మనిషిని పట్టుకొని పనికి వెళ్ళడానికంటే ముందు ఒక 3 పట్టుకుంటాడట. ఇంటికొచ్చి స్నానం చేసి ఫ్రెష్ అప్ అయి పార పలుగు చేత పట్టుకొని వెళ్తాడు. ఆయన ఇల్లు దాదాపు 1 ఎకరంలో ఉంది. పచ్చటి తోట, చుట్టూరు చెట్లు. సరే, మరి ఇలాగా ఆయన సంఘానికి సువార్త చెప్పి ఎంతమందిని నడిపించాడు? 50 మందిని. మరి ఎందుకు నవ్వుతున్నారని అడిగాను. ఆయన ఏం చెప్తున్నాడంటే సాక్ష్యంలో, దేవుడు నాకు 98 సంవత్సరాల దీర్ఘాయుష్ ఇచ్చాడు. చాలామంది నాతో ఉన్నవాళ్ళు, నాకంటే చిన్నవాళ్ళు అందరూ దాటిపోయారు. కానీ దేవుడు నన్ను బతికించాడు. కానీ నేను దేవుడికి ఏం ఉపయోగపడలేదు. ఎందుకంటే మాట మర్చిపోయి ఒక మాట చెప్పబోయి ఇంకొక మాట చెప్తున్నాను, ఒక మాట అనబోయి ఇంకొక మాట అంటున్నాను. దేవుడు నాకు 98 సంవత్సరాల ఆయుష్ ఇచ్చినందుకు నేను దేవుడికి ఏం ఉపయోగపడుతున్నాను? కాబట్టి మీరందరూ కలిసి నా కోసం ప్రార్థన చేయండి. ఎందుకు అంటే నన్ను తీసుకొని వెళ్ళిపోవాలని. మరి ఎందుకు నవ్వుతున్నారు వాళ్ళు అన్నాను. వాళ్ళు నవ్వేది ఆయన్ని ఎగతాళి చేయడానికి నవ్వే నవ్వు కాదు. వాళ్ళు నవ్వేది, అయ్యా నువ్వు చేయాల్సిందంతా చేసావు కదా, మేమనాలి ఆ మాట అని వాళ్ళు అవమానంతో నవ్వుతున్నారు అన్నాడు. ఈ తెలివి తక్కువ ఆయన, చదువు లేని ఆయన ఎంతమందిని తీసుకొచ్చాడు? 50 మందిని. ఈ చదువుకున్న వాళ్ళు ఎంతమందిని తెచ్చారు? 4 కలిసి 30 మందిని. దేవుని ఏర్పాటులో ఉన్న వాళ్ళు అలా ఉంటారు. జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఇప్పుడు పరలోకం వెళ్ళినప్పుడు, నువ్వు ఇంటర్నేషనల్గా అన్ని దేశాలు తిరుగుతావు కాబట్టి నీకు పెద్ద పేట వేస్తాం అంటాడా ప్రభు? లోకంలో అయితే వేస్తారు. సూట్ వేసుకొని పంచి కట్టుకొని ఇద్దరు వెళ్ళారనుకోండి, ఎవరిని ముందుకు పిలుస్తారు? సూట్ వేసుకున్న వాళ్ళని పిలుస్తారు, పంచి కట్టుకున్న వాళ్ళని పిలవరు. అది లోకం లెక్క. పరలోకం లెక్క అది కాదు. దేవుని ఏర్పాటులో ఉన్న వాళ్ళు చెప్పండి,
తమకంటే యోగ్యులైన వారు, తమకంటే ఉన్నతమైన వారు సిగ్గుపడేలాగా ఉంటుందండి ప్రవర్తన. ఎస్ ఆనందం గారు ఆయన వేటపాలెంలో దేవుని పరిచర్య చేశారు. మీలో కొంతమంది ఎరుగుదురు. వాళ్ళ సంఘములో సువార్త అని ఒక అమ్మాయి ఉంది. అమ్మాయి కాదు, స్త్రీ. ఆవిడ ఒక అన్యుర ఇంట్లో పని చేసేది. ఆవిడ పని చేస్తుండగా ఆవిడ పని చాలా నమ్మకంగా చేసేది. ఆవిడంటే ఇక ఇంటి బాధ్యత అంతా ఆమె మీద వదిలేసి వెళ్ళిపోవచ్చు. అలాగ చేస్తూ ఉండగా పని నమ్మకంగా త్వరగా చేసి వెంటనే వెళ్ళిపోయేది ఆవిడ. వెళ్తూ ఉంటే, ఎందుకే సువార్త వెళ్తున్నావు, కూర్చోవచ్చుగా, కాసేపు మాట్లాడవచ్చుగా నాతో అని అనేది. అంటే ఏం ప్రయోజనం అమ్మా వెళ్తే, నేను మరి ఇల్లు ఏం చేస్తావు అంటే, చాలా పని ఉందమ్మా, దేవుని వాక్యం చదివించుకుంటాను అంటే. నీకు చదువు రాదు కదా, అందుకేనమ్మా చదివించుకుంటాను. మరి నేను చదివితే పర్వాలేదా, చదవండి అమ్మా, అంతకంటే ఏమని ఆవిడతో చదివేయటం మొదలుపెట్టింది. కానీ ఆవిడ బైబిల్ పట్టుకోవడానికే కొంచెం అయిష్టత చూపింది. అసలు ఈ బైబిలే మా ఇంట్లోకి వచ్చేది కాదు, నిన్ను బట్టి బైబిల్ పట్టుకుంటున్నాను, నీ కోసం చదువుతున్నాను, చదవడం మొదలుపెట్టింది. మత్తయి సువార్త 1వ అధ్యాయం చదివేటప్పటికి, అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి, అబ్రహాం ఇస్సాకును గనెను, ఇస్సాకు యాకోబును గనెను, యాకోబు యోధానతనందము. ఏంటే మీ బైబిల్లో అందరు మగవాళ్ళు కనేవాళ్ళ అందంట. అది కాదమ్మగారు. ఆవిడికి ఈవిడ ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే, అమ్మ మీ అబ్బాయికో అమ్మాయికో స్కూల్లో అడ్మిషన్ చేస్తున్నారనుకో, అబ్బాయి పేరు రాస్తారు, కింద ఎవరి పేరు రాస్తారు, తండ్రి లేదా సంరక్షకుడు, కింద నాన్నగారి పేరు రాస్తారు కదా. రాస్తే మరి అర్థం నాన్నగారికి అన్నట్ట మీ కొడుకుని అంది. బెత్తరపోయింది ఆవిడ. ఒక ఉన్నతమైన స్త్రీని సిగ్గుపరచడానికి దేవుడు ఎవరిని ఏర్పరచుకున్నాడు, ఒక చదువు లేని ఆవిడ్ని. అదిరిపోయింది. అరే మా ఇంట్లో అంటులు దవ్వుతుంది అనుకున్నాను, ఈవిడికి ఇలాంటి నాలెడ్జ్ ఎలా వచ్చిందిరా అనుకుంది. మత్తయి సువార్త చివరి అధ్యాయం వచ్చేటప్పటికి కొద్దిగా ఇంట్రెస్ట్గా చదవటం మొదలుపెట్టిందంట. ఆయన శిలువ శ్రమను ఆవిడ అడిగిందంట, అయ్యో ఇన్ని బాధలు పడ్డాడు ఏంటే మీ దేవుడు అంటే, దానికి జవాబు చెప్పిందంట, అమ్మ అది ఆ బాధలు పడటం కొరకే ఆయన వచ్చాడంటే. అరే అందరూ బాధలు తప్పించుకుంటారు కదా, పడటం కొరకే ఆయన ఎట్లా వచ్చాడు, అది ఆవిడికి అర్థమయ్యేలా చెప్పింది. లూకాసు వార్త చదివించుకునేటప్పటికీ ఆవిడ కూడా, నేను కూడా మీ చర్చికి వస్తానే అందంట. యోహాను సువార్త వచ్చేటప్పటికి, నేను కూడా బాప్తీసం తీసుకుంటానే అందంట. ఒక ఉన్నత వంశపు దానిని, ఒక ఉన్నతమైన స్థాయిలో ఉన్న దానిని సిగ్గుపరచడానికి దేవుడు ఎవరిని ఏర్పరచుకున్నాడు, ఒక చదువు తక్కువ దాన్ని. దేవుని ఏర్పాటులో ఉన్న వాళ్ళు అలా ఉంటారు. చెప్పు, దేవుడిని ఏర్పరచుకున్నాడా? దేవుడిని ఏర్పరచుకుంటే ఉన్నతమైన కార్యాలు చేస్తావు. పోయిన వారం చెప్పానుగా, మెడిసిన్ చదవటానికి కజకిస్తాన్ వెళ్ళాడు, చదువుకోవడానికి వెళ్ళాడు, కానీ చదువుకుంటూ దేవుని పని చేశాడు. అక్కడున్న పెద్దవాళ్ళందరికీ ఒక మార్గదర్శకుడు అయ్యాడు ఆ యవనస్తుడు. చిన్నపిల్లాడు, పెద్దవాళ్ళకి చెప్పాడు, పెద్దవాళ్ళని రేపాడు, ఉజ్జీవింపచేశాడు. దేవుని ఏర్పాట్లో ఉన్నవాళ్ళు అలా ఉంటారు. వాళ్ళు దేవుడు ఏర్పరచుకునేవాళ్ళు. దేవుడు సెలక్షన్ ఎంత గొప్పదో తెలుసా? సిరాజ్ అన్నని ఉన్నారు, ఆయన వంకాయలు తీసుకురమ్మని పంపించిందంట ఒకరోజు భార్య. మొత్తం అన్నీ పుచ్చిపోయినాయి, కుళ్ళిపోయినాయి, అన్నీ వేసుకొచ్చాడు. వేసుకొస్తే ఆవిడ చూసావా నేను ఎంత మంచిది తెచ్చాను అన్నాడు. పాప ఆయనకు తెలియదు, ఆయన కూడా నాకు లాంటి ఆయన అయి ఉంటాడు.
భార్య తెస్తే, అయ్యో ఏంటండి, వీటికి చాలా డబ్బులు పెట్టి తెచ్చాడు ఆయన. తెలియక ఎక్కువ వెలబెట్టి తెచ్చాడు, మీకు సెలక్షన్ కుదరదండి అందంట భార్య. సెలక్షన్ మనిషికి కుదరకపోవచ్చు, దేవుడికి కుదరని సెలక్షన్లే ఉండవు. ఆయన ఒకరిని సెలెక్ట్ చేశాడంటే పుచ్చిపోయిన దానిని సెలెక్ట్ చేసిన హెచ్చిపోయిన స్థితిలోనికి తీసుకెళ్ళగలిగితేనే సెలెక్ట్ చేస్తాడు, లేకపోతే పుచ్చిపోయిన దాన్ని వదిలేస్తాడు ఆయన. పుచ్చిపోయిన దాన్ని హెచ్చిపోయిన స్థితిలోకి తీసుకెళ్తాను అని అనుకున్నప్పుడే దాన్ని సెలెక్ట్ చేస్తాడు ఆయన, లేకపోతే వదిలేస్తాడు. దేవుని సెలక్షన్ అంత గొప్పది. ఆయన ఏర్పరచుకొనిన వారు, అర్థమవుతుందా? చెప్పు, ఆయనని ఏర్పరచుకున్నందుకు ఎవరు సిగ్గుపడ్డారు? ఎవరు సిగ్గుపడ్డారు? ఏం కార్యం జరిగింది? నువ్వు ఇటువైపు నుంచి నమ్మావు, బాప్తిసం పొందావు, నో డౌట్. ఏర్పాట్లో ఉన్నావా? ఏర్పాట్లో ఉంటే సరే. చాలామంది ఈ ప్రశ్నకు అదిరిపోతున్నారు, వాస్తవం. కానీ అందుకే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, పేతురు ఒక మంచి మాట అన్నాడు, చూస్తారా? 2వ పత్రిక 1వ అధ్యాయం, 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. అందువలన సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకొనుటకు ఏం పడండి అంటే, అసలు దేవుడు నేను ఏర్పరచుకున్నాడో లేదో కన్ఫర్మ్ చేసుకో, దానికోసం జాగ్రత్త పడు. ఎవరితో చెప్తున్నాడు పేతురు ఈ మాట? విశ్వాసులతోనే. అసలు దేవుడు నీ పిలుపును ఏర్పాటును నీ పట్ల కలిగి ఉన్నాడు, దాన్ని కన్ఫర్మ్ చేసుకోవడానికి జాగ్రత్త పడు. ఎవరు? లోకస్తులతో కాదు. ఏమన్నాడు? అందువలన సహోదరులారా, సహోదరులతో చెబుతున్న మాటలు. కాబట్టి ఇప్పుడు అర్థమైందా? క్రీస్తు న్యాయపీఠం దగ్గర ఎవరుంటారు? ఏర్పరచబడిన వారు. దేవుడు ఎవరిని ఏర్పరచుకుంటాడు? అందరిని పిలిచాడు. ప్రయాసపడి భారము మోయు సమస్త జనులారా. పిలుపు ఎంతమందికి? అందరికీ. ఇది అర్థం కాదు, బుర్ర హీట్ ఎక్కిపోద్ది. అందుకే చెప్పింది. దీని గురించి బైబిల్లో చాలామంది పండితులు, ఆరితేరిన వాళ్ళు 3 భాగాలుగా విడిపోయారు. కానీ 2 వాస్తవాలే. ఆయన పిలుపు ఎంత వాస్తవమో ఆయన ఏర్పాటు కూడా అంతే వాస్తవం. ఆయన ఏర్పాటు కింద నువ్వు ఉంటే మరి ఏం చేయాలంటే నమ్మడం అంతే, విధేయత చూపడమే, లోబడమే, ఆయన చెప్పిన దాన్ని చేయడమే. అంతే ఏర్పాట్లో ఉన్నట్టు లెక్క. చెప్పింది చేయట్లేదంటే ఆయన ఏర్పాట్లో లేనివట్టే లెక్క. ఈ మాటలు మీరు బైబిల్ అంతా క్రోడీకరించి చదివితే అర్థమవుతుంది. మరొక మాట చూపిస్తాను చూడండి, అలాంటి మాటే. యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయం. యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. దేవుని ఎరిగినవాడు మన మాట వినును, దేవుని సంబంధి కానివాడు వినడు. కాబట్టి దేవుని ఏర్పాట్లో ఉన్న వాళ్ళు ఎవరు చెప్పండి? మాట వింటారు. అది దేవుని సంబంధి. దేవుని సంబంధి అయినోడు ఏం చేస్తాడు? మాట వింటాడు. మాట విననివాడు దేవుని సంబంధి కాదు. ఇక అందుట్లో అనుమానమేమి లేదు. ఎంత బాగా అన్నాడండి యోహాను. దేవుని సంబంధి అయినవాడు మన మాట వింటాడు. నేను అదే అనుకుంటాను. ఎవరైనా చెప్పింది వినలేదనుకో, దేవుడు వీళ్ళని ఏర్పరచుకోలేదు అంతే. అలాగని చెప్పడం మానం. ఏదైనా చెబితే వినలేదనుకోండి, దేవుడేనా ఏర్పరచుకోలేదు. ఏర్పరచుకున్నవాడు ఏం చేస్తాడు? మాట వింటాడు అంతే.
కొడుకైనంతే, కూతురైనంతే, కోడలైనంతే, అత్త అయినంతే, మావైనంతే, తల్లి అయినంతే, తండ్రి అయినంతే, ఎవరైనా దేవుడు ఒక వ్యక్తిని ఏర్పరచుకుంటే ఇంకో మాట, దేవుడు ఒక అవిధేయుడిని ఏర్పరచుకుంటాడా? నెవర్. దేవుడు అవిధేయుడిని ఎప్పుడు ఏర్పరచుకోడు. అవిధేయుడిని పిలవచ్చు, ఏర్పరచుకోడు. ఈ రెండిటికి బ్యాలెన్స్, సమతూకాన్ని మనం అర్థం చేసుకోవాలి. దేవుని సంబంధి, దేవుని మాట వింటాడు. అదే పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం చూడండి. గుణాతిశయములను నిమిత్తము ఏర్పరచబడిన వంశము. ఏ వంశం? ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనం, దేవుని సొత్తైన ప్రజలు. ఏర్పరచబడిన వంశం ఎలా ఉంటారు? పరిశుద్ధ జనంగా, రాజులైన యాజక సమూహంగా. దేవుడు ఎవరినైతే ఏర్పాటు ఆయన సెలక్షన్ ఎప్పుడు రాంగ్ కాదు. గాడ్ విల్ నాట్ కమిట్ మిస్టేక్ ఇన్ హిస్ సెలక్షన్. ఇండియన్ క్రికెట్ టీంకి సెలక్షన్లు జరుగుతాయి. వాళ్ళు సెలెక్ట్ చేసుకునేటప్పుడు అక్కడ ఉండే అధికారి వాళ్ళకు తెలిసిన వాళ్ళని బట్టి, వాళ్ళకుండే బ్యాక్గ్రౌండ్ని బట్టి, వాళ్ళకు వచ్చే ఒత్తిడిని బట్టి సెలక్షన్ చేస్తాడు. దేవుడు అట్లా సెలక్షన్ చేయడు. దేవుని సెలక్షన్ వేరు, ఎంటైర్లీ కంప్లీట్లీ డిఫరెంట్. హీ విల్ చూజ్ ఏ మ్యాన్ అవుట్ ఆఫ్ హిజ్ లవ్ అండ్ ఫర్ నాలెడ్జ్. ఆయన ప్రేమను బట్టి, వారి గుణాన్ని బట్టి, ఆయన జ్ఞానాన్ని బట్టి ఎంచుకుంటాడు, అంతే. ఇప్పుడు చెప్పండి, మనం ఈ మాట ఎంత వాస్తవమో మీకు చూపిస్తాను. యేసుప్రభు వారు చెప్పిన ఉపమానంలో 25వ అధ్యాయం మత్తయి సువార్తలో ఇలా రాయబడి ఉంటుంది. భూమి పుట్టినది మొదలుకొని మీ కొరకు ఏర్పరచబడిన రాజ్యంలోని. అంటే ఎవరినైతే ఏర్పరిచాడో వారికి ఒక రాజ్యాన్ని కూడా ఆయన నియమించేశాడు. ఇప్పుడు నా వైపు చూడండి, ఒక క్లారిటీ వస్తుంది మీకు. మనం పరలోకములో ఉండాలా, నరకములో ఉండాలా అనేది డిసైడ్ అయిపోయింది ఆల్రెడీ. అది నీ చేతిలో పని. ఇట్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్. ముందే నిర్ణయం అయిపోయింది. నువ్వు విధేయుడిగా, వాక్యానుసారంగా, యథార్థంగా దేవుని ఆత్మను అనుసరించి నడుచుకుంటున్నావు అనుకో, దేవుని ఏర్పాటులో నువ్వు ఉన్నట్టు. దేవుని మాటకి ఎదురు తిరుగుతూ, సలహాలు తీసుకోకుండా నీకిష్టం వచ్చినట్టు నువ్వు బ్రతుకుతున్నావు అనుకో, చెప్పండి, దేవుని ఏర్పాటులో నీవు లేనట్టు. ఇది ఎప్పుడో డిసైడ్ అయిపోయింది. అయితే దేవుడు అవకాశాలు ఎందుకు ఇస్తాడు? తీర్పు తీర్చడం కొరకు ఇస్తాడు. ఆయన అందరినీ ఎరిగిన దేవుడు. మీకు ఇంకో మాట తెలుసా? యోధా ఇస్కరియోతు గురించి రాయబడిన కీర్తనల్లో ఒక కీర్తన చెప్పండి. ఇస్కరియోతు యోధా గురించి రాయబడిన కీర్తన. అరే, ఎవరికి తెలీదా? కీర్తనలు 109. ఏంటంటే అక్కడ చూస్తున్నారు, కీర్తనలు 109. కీర్తనలు 109 7వ వచనం. వాడు విమర్శలోనికి తేబడినప్పుడు గాక పాపమగును గాక. ఎవరి గురించి రాసింది ఇది? యోధా ఇస్కరియోతు గురించి. మీకెలా తెలుసన్నా అని అంటారేమో. పేతురు అన్నాడు ఆ మాట. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయంలోకి రండి. 20వ వచనం. మొదటి అధ్యాయం 20వ వచనం. 1:20. పాడైపోవును గాక.
ఎవరు చెప్పారు ఈ మాట? ఎవరి గురించి చెప్పాడు? ఇప్పుడు జాగ్రత్తగా వినండి, అందరు నా వైపు చూడండి. యోధా ఇస్కరియోతు పుట్టడానికంటే ముందే యోధా ఎక్కడికి వెళ్తాడని దేవుడికి తెలుసు. చెప్పండి. నరకానికి వెళ్తాడని తెలుసు. ఈ ప్రశ్న తీసుకొని ఒక ఆయన, మరి పుడతా ఎందుకు పుట్టించాలి? అది ఆయన ఇష్టమయ్యా, సార్వభౌముడు ఆయన. ఆయనకు మనం ప్రశ్న వేయటం ఏంటి అని అడిగాడు ఒక ఆయన. వాళ్ళ నాన్న బైబిల్ పండితుడు, ఆయన పాపం చనిపోయారు. ఈయన కూడా బైబిల్ క్షుణ్ణంగా చదివినాడు. అది ఆయన ఇష్టం, ఆయన పుట్టించాడు. అందుకే రోమాపత్రిక 9:11 అధ్యాయాలు ఏమన్నాడు? నేను ఎవరిని కనికరించుదునో వాడిని కనికరిస్తాను, ఎవరిని కఠినపరచగోరుతానో వాడిని కఠినపరుస్తాను. అది నా ఇష్టం. గాడ్ ఈజ్ సావరెన్. మన బాధ్యత ఏంటి? నేను ఆయన పిలుపుకు ఏర్పాటుకు తగిన వాడినేనా? నీ పని అంత మట్టికే. ఆయన మనసులోకి వెళ్ళి చెక్ చేసుకోవటం కాదు, కానీ ఏర్పరచబడిన వారిని మాత్రం వాళ్ళలో ఈ లక్షణాలు కనపడతాయి. ఇప్పుడు అర్థమైందా? పేతురు పత్రికలో రాయబడిన మాట కీర్తనలో నుండే తీశాడు. ఇది యోధా గురించి రాయబడిన మాట. అతని భార్య విధవరాలగునుగాక, బిడ్డలు దేశదిమ్మరులే భిక్షమెత్తుదురుగాక. ఇవన్నీ యోధా కొరకు రాయబడిన మాటలే. ఇవన్నీ తెలిసి కూడా ప్రభు ఏం చేశాడు యోధాని? చెప్పండి, పెద్దగా చెప్పండి. పిలిచాడు, ప్రేమించాడు. ఇంకా ఎంత ప్రేమించాడో తెలుసా? మొక్క కూడా తీసి మొదటి మొక్క ఎవరికి ఇచ్చారు? యోధాకే ఇచ్చాడు. అది ఇదంతా ఎందుకు అంటే ఆయన ముందుగా వ్రాయబడిన ప్రవచనాన్ని నిరర్ధకం చేద్దామని. ఏం చేద్దామని? ఆపేద్దామని. ఎందుకంటే ప్రవచనము కంటే ప్రేమ గొప్పది. దేని గొప్పది? ఇది ఎక్కడ రుజువైంది? నీనివే పట్టణం దగ్గర. ఇల్లు తగలబెట్టేస్తాను అన్నాడు. అదేంటి? ప్రవచనం. పశ్చాత్తాపడితే ఆపేస్తాను అన్నాడు. అదేంటి? ప్రేమ. చెప్పండి, ప్రవచనం గెలిచిందా? ప్రేమ గెలిచిందా? ప్రేమే. అంటే ఈ ప్రేమను మనుషులు వాడుకున్నప్పుడు గెలుస్తుంది. యోధా చేసిన పొరపాటు ఏంటంటే ఆ ప్రవచనం బట్టి దిద్దుకోలా, మార్చుకోలా. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటుండగా మనమేమి బుర్రలు వేడెక్కేదాకా ఆలోచించక్కర్లేదు. వాక్యం నేరుగా తీసుకుందాం. దేవా, నువ్వు నన్ను ఏర్పరచుకున్నావు కదా, మరి నాలో ఫలం ఎందుకు కనబట్టలేదు? ప్రభువా, నువ్వు నన్ను ఏర్పరచుకున్నావు కదా, ఎందుకు నాకు ప్రార్థన అంటే ఇంట్రెస్ట్ ఉండలేదు? తేల్చుకో దేవునికి. ఇక్కడ నువ్వు విఫలమైతే నీ నిత్యత్వం అంతా ఏడవాల్సి ఉంటుంది. ఇఫ్ యు ఫెయిల్ ఇన్ దిస్ ఏరియా యూ హ్యావ్ టు రిపెంట్ త్రూ అవుట్ ఎటర్నిటీ. నిత్యత్వం అంతా ఏడవాల్సి ఉంటుంది. అందుకే ఇక్కడే తేల్చుకోవాలి, దేవుడు నిన్ను ఎన్నుకున్నాడా, ఏర్పరచుకున్నాడా? ఆయన సార్వభౌమత్వంలో భాగంగా వాక్యం వినిపిస్తున్నాడు, మాటలు వినిపిస్తున్నాడు, మారుమని చెప్తున్నాడు, హెచ్చరికలు వినిపిస్తున్నాడు, పరిస్థితుల ద్వారా మాట్లాడుతున్నాడు. ఇవన్నీ దేనికి? దేవుని మాటలు, ప్రేమ తట్టుకోలేక ఆయన మాట్లాడుతూనే ఉన్నాడు. సౌలు పాడైపోయాక ప్రభు తెలుసుకున్నాడా? పాడవక మునిపే తెలుసా సౌలు గురించి? పాడవక ముందే తెలుసు. మరి ఎందుకు 40 ఏళ్ళని ఇచ్చాడు? అది ఆయన కృప, అది ఆయన కనికరం. ఇప్పుడు అర్థమైందా? దేవుడు అంటే ఏదో మనం ఇప్పటికిప్పుడు చేసేసే పని మీద ఆధారపడి లేడు. అందుకే ఇదంతా ఆలోచించే పౌలు అన్నాడు, అబ్బా బుర్ర వేడెక్కిపోయి రోమాపత్రిక 11 అంటాడు, అబ్బా ఆ దేవుని బుద్ధి జ్ఞాన బాహుల్యం ఎంత గొప్పది, ఆయన తీర్పులు శోధింపన సఖ్యములు. ఎక్కడన్నాడన్నమాట? రోమా 11:33. ఆహా, దేవుని బుద్ధి జ్ఞాన బాహుల్యం ఎంత గొప్పది. నేను పుట్టక మునిపే నేను పుడతానని, నేను ఏ ఇంట్లో పుడతానో, ఎవరికి పుడతానో, ఎంతకాలం బ్రతుకుతానో, ఎప్పుడు మారు మనసు పొందుతానో, ఎన్నిసార్లు పడిపోతానో, ఎన్నిసార్లు లేస్తానో, నా
బోధలో ఎన్నిసార్లు విఫలమవుతానో, ప్రవర్తనలో ఎన్నిసార్లు విఫలమవుతానో ఇవన్నీ దేవునికి ముందే తెలుసు. ఒక్క మాటలో చెప్పాలంటే నీ లైఫ్ అంతా దేవునికి ఒక రీప్లే మ్యాచ్ అన్నమాట. ఇగో ఈరోజు చచ్చిపోతాడేనా, ఇగో ఈరోజు పెళ్ళి అవుతుంది, ఈరోజు ఇది జరుగుతుంది, ఈరోజు నా ముందు నిలబడతాడు, ఈరోజు వీళ్ళింటికి ఆ చుట్టాలు వస్తారు. ఇవన్నీ దేవునికి ఎప్పుడు తెలుసు? ముందే తెలుసు. ఈరోజు చర్చిలో కూర్చొని నిద్రపోతారు, ఈరోజు వాక్యం చెబుతుండగా గుర్రుకు చూస్తారు. ఇవన్నీ దేవుడికి ముందే తెలుసు. మనం అనుకుంటాం అప్పటికప్పుడు అని. ఇది మనకు కొత్త, దేవునికి ఎప్పుడో తెలుసు. మనిషి స్వభావం ఎప్పుడు తెలుసు దేవునికి? ఈ మాట దావీదుకి అర్థమైంది. ఏమర్థమైంది? దేవా ఎక్కడికి వెళ్తాను ప్రభువా, నిన్ను వదిలేసి ఎక్కడికి వెళ్తాను? మాట నా నోటికి రాకముందే నువ్వు ఎరిగావు, తలంపు పుట్టక మునిపే అంతా తెలుసు, నా జీవితం అంతా తెలుసు. ఎక్కడికి వెళ్తాను ప్రభువా నిన్ను వదిలేసి? చెప్పండి, ఎక్కడికి వెళ్తారు ఈ దేవుణ్ణి వదిలి? ఎక్కడికి తప్పించుకొని వెళ్తారు? పాతాళానికి వెళ్ళినా అక్కడ ఉన్నావు, సముద్రంలోకి వెళ్ళినా అక్కడ ఉన్నావు, ఆకాశానికి ఎక్కనా అక్కడ ఉన్నావు. ఎక్కడికి వెళ్తాను? అసలు ఇది తెలివి నాకు అగోచరము, నాకు మించింది, అర్థమే కావట్లేదు. అసలు నువ్వు దేవుణ్ణి అర్థం చేసుకోవడానికి ఎప్పుడు ట్రై చేయొద్దు. నీకు అర్థమైన దాంట్లో విధేయత చూపు బతుకంతే. దట్స్ ఆల్. దేవుడు మనకు అర్థమే కాడు. అందుకే బిల్లీ గ్రహం గారు ఒక మంచి మాట అన్నాడు. దేవుణ్ణి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసే మనిషి అంట ఒక సముద్రం దగ్గరికి వెళ్ళి ఒక సీసా తీసుకెళ్ళి సముద్రం మొత్తాన్ని సీసాలో ఇమర్చడానికి ప్రయత్నం చేసే ఒక పిచ్చోళ్ళు అంటాడంట. ఏం చేస్తున్నావురా అంటే సముద్రాన్ని సీసాలో బంధిస్తున్నాను అన్నాడంట. అయ్యే పనేనది? ఏం వెంకట్రావు అవుతుందా? సముద్రాన్ని సీసాలో బంధిస్తారా? అసాధ్యం. ఎన్ని సీసాలు అయితే సముద్రం అవ్వాలి? దేవుణ్ణి మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నమే చేయలేం. అంత గొప్ప జ్ఞానం అయింది. కాబట్టి ఆయనకు ముందు మనం ఏమి నటిస్తాం చెప్పండి? ఆయన ఎదుట మనం ఏమి తెలియనట్టు ఫోర్స్ కొడతాం. ఇంకో మాట్లాడతాను, మనం చేసే తప్పులు మనం ఒప్పుకుంటే తెలుసా, ఒప్పుకోకుండా కూడా తెలుసా? అసలు మనం పుడతానికంటే ముందే మన తప్పులన్నీ ఎరిగిన దేవుడు అసలు ఆ తప్పులు చేశాక దబాయిస్తామో, బొకాయిస్తామో, పశ్చాత్తాపడతాం, అది కూడా ఎరిగిన దేవుడు. ఎంత జ్ఞానం అసలు అయింది! అబ్బో, తట్టుకోలేము. అందుకే ఆయన అందుకే పౌలు కొరింథీయులకు రాస్తూ అంటాడు, మనము ఎవనికి ఎదుట ప్రత్యక్షం కావలెనో ఆ దేవునికి సమస్తమును మరుగులేక తేటగా కనపడుతుంది. ఏమీ మరుగులేదు ఆయనకి. ఆ దేవుని ముందు ఉన్నామండి మనం ఇప్పుడు. ఇప్పుడు అర్థమైందా? నేను 5 మాటలు చెప్పాను. దేవుడు ఏర్పరచుకోవడానికి కారణాలు లేదా రుజువులు ఏదైనా అనుకోండి. 5 రుజువులు చెప్తారా? మొదటిది ఏంటి? 1, వాళ్ళు ప్రార్థన పట్ల ఎప్పుడు విసుక్కోరు. దేవుడు వారి పట్ల జోక్యం చేసుకుంటూనే ఉంటాడు. అది మొదటి రుజువు. ఏం ప్రార్థన అని ఎవడన్నా అన్నాడు అనుకో, వెంటనే మనకేం గుర్తు రావాలి? ఈడు దేవుడు ఏర్పాటు చేసుకున్న బ్యాచ్ కాదు. ఎందుకు అసలు ఉపమానం చెప్పిందే ఎందుకు? వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలనంతకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను. 2వది చెప్పండి. దేవుడు నిజంగా ఏర్పరచుకుంటే ఫలిస్తారు, ఫలించేలాగా ఆయన చేస్తాడు. వదిలిపెట్టడు ఆయన. ఒక కాలేజీలో ఒక పిల్లవాడిని వేసినప్పుడు చదివిస్తారు, చదవకపోతే చదివేలాగా చేస్తారు. దేవుడు ఒక వ్యక్తిని ఏర్పరచుకుంటే ఫలించేలాగా మారుస్తాడు, అంతే. దట్స్ ఆల్. ఫలించిన వాడిని దేవుడు ఏర్పరచుకోడు. మూడవది, లోకం చేత వాళ్ళు ద్వేషించబడతారు. 4వది, వారు తమకంటే గొప్పవారిని, ఉన్నతమైన వారిని
సిగ్గుపడేలాగా ప్రవర్తన ఉంటుంది వాళ్ళది. ఐదవది, దేవుని గుణాలు, దేవుని స్వభావం కలిగిన వారుగా ఉంటారు. ఏర్పరచబడిన వంశము, పరిశుద్ధ జనం, దేవుని సొత్తైన ప్రజలు. సోదరులారా, సోదరిలారా, నా చివరి ప్రశ్న, ఆర్ యు లివింగ్ అండర్ సెలెక్షన్ ఆఫ్ గాడ్? దేవుడు నిన్ను సెలెక్ట్ చేసుకున్నాడా? నీ చదువు, నీ హోదా, నీ ఉద్యోగం, నీ వ్యాపారం, నీ వయస్సు, నీ అనుభవం ఇవేం అక్కర్లేదు దేవునికి. దేవుని సెలక్షన్ కింద నువ్వు ఉంటే సలక్షణంగా బ్రతుకు. సెలక్షన్ కింద లేకపోతే ఇప్పుడైనా రా, ఆయనకు లోబడు, అంతే. మళ్ళా చెప్తున్నాను చివరి మాట, పరలోకం ముందు వైపు రాసిన మాట ఏంటి? పిలువబడిన వారు. లోపలికి వెళ్ళాక వెనక్కి తిరిగి చూస్తే లోపల తలుపు మీద రాసిన మాట ఏంటి? ఏర్పరచబడిన వారు. పిలువబడ్డావు, ఫైన్, అందుకే ఇక్కడ ఉన్నావు. దేవుడు ఏర్పరచుకున్నాడా? ఆయన ఏర్పాటు కింద బతుకు. మరి ఏర్పాటు కింద ఉంటే 5 కనబడాలిగా మనలో, ఎందుకు కనబడట్లేదు? దేవుని సెలక్షన్ రాంగా లేదుగా. ఎంత అవమానం ఫీల్ అవుతాడండి ఒక క్రికెట్ ప్లేయర్ని ఒక సెలక్షన్ కమిటీ చేసినప్పుడు మొత్తం అన్ని సున్నాలు కొడుతున్నాడు అనుకో, ఆ సెలెక్ట్ చేసుకున్న ఆయన ఎంత అవమానంగా ఫీల్ అవుతాడు. రే, ఎంత మందిని వద్దని నేను సెలెక్ట్ చేశాను రా. దేవుడి పనులు ఏర్పరచుకున్నా, ఆ ఏర్పరచుకున్న వారి కోసం ఏర్పాటు చేయబడిన న్యాయపీఠం అది. కాబట్టి వచ్చే వారం న్యాయపీఠం దగ్గరికి వెళ్దాం. సో ఈ వారం న్యాయపీఠం వరకు ఆలోచిద్దాం. వచ్చే వారం న్యాయపీఠం దగ్గరికి వెళ్దాం. అక్కడ ఏముంటుంది, దేన్ని బట్టి తీర్పు ఉంటుంది. లేకపోతే ఏమనుకుంటారు, నమ్మినోళ్ళు నేను న్యాయపీఠం దగ్గర ఉంటాను అనుకుంటారు, నమ్మనోళ్ళు కూడా నేను కూడా న్యాయపీఠం దగ్గర. న్యాయపీఠం దగ్గర ఉండేది కేవలము ఏర్పరచబడిన వారు, ఏర్పరచబడిన ఓన్లీ చోజన్ పీపుల్. దేవుడు అట్టి ఏర్పాటు క్రింద మనం జీవించాలని కోరుతుండగా ఆయన కొరకు జీవిద్దాం. తల వంచండి, ప్రార్థన చేద్దాం.